ఓం శాంతి. ఈరోజు ఆగస్ట్ 21వ తేదీ 2026. శివబాబా వినిపించిన మురళి సారాంశము. మధురమైన పిల్లలు, బాబా మధురాతి మధురమైన సాక్రిన్ కావున ఇతర విషయాలన్నింటినీ వదిలి ఆ ఒక్క తండ్రినే స్మృతి చేసినట్లయితే మీరు కూడా మధురమైనటువంటి సాక్రిన్గా అయిపోతారు అంటున్నారు బాబా. ప్రశ్న: మీరు తండ్రి ద్వారా శ్రీమతాన్ని తీసుకొని మీలో ఏ సంస్కారాలను నింపుకుంటున్నారు? సమాధానం: భవిష్యత్తులో మంత్రి కూడా లేకుండా మొత్తం విశ్వం పైన రాజ్యం చేసేటటువంటి సంస్కారాలను నింపుకుంటూ ఉన్నారు. భవిష్య రాజధానిని నడిపించేటటువంటి దానికై శ్రీమతాన్ని తీసుకునేందుకు మీరు ఇక్కడికి వచ్చారు అంటున్నారు బాబా. అర్ధకల్పం వరకు ఎటువంటి సలహాను తీసుకోవాల్సినటువంటి అవసరం లేని విధంగా బాబా మీకు అటువంటి శ్రీమతమును ఇస్తారు. ఎవరి బుద్ధి అయితే బలహీనంగా ఉంటుందో వారే సలహా తీసుకోవాల్సి వస్తుంది అంటున్నారు బాబా. ఈరోజు పాట: నీవే తల్లివి తండ్రివి. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాప్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: జ్ఞానరత్నాలతో మీ జోలిని నింపుకోవాలి. ఏ విధమైనటువంటి సంశయమును కూడా ఉత్పన్నం చేసుకోరాదు. ఎంత వీలైతే అంత తండ్రిని స్మృతి చేసే పురుషార్థం చేసి పావనంగా అవ్వాలి. ప్రశ్నలలోకి వెళ్ళకూడదు అంటున్నారు బాబా. రెండవ పాయింట్: ఒక్క తండ్రి పైన సత్యమైన ప్రీతిని ఉంచి తండ్రి సమానంగా మధురమైన సాక్రిన్లా అవ్వాలి అంటున్నారు బాబా. ఈరోజు వరదానం: సదా జ్ఞాన సూర్యుని సన్ముఖంలో ఉండేవారు అంతర్ముఖి స్వమానదారి భవ. వరదానం యొక్క వివరణ: సూర్యుని నేరుగా చూడటం ద్వారా సూర్యుడి యొక్క కిరణాలు తప్పకుండా పడతాయి. అలాగే ఏ పిల్లలైతే జ్ఞాన సూర్యుడైన బాబాకు సదా సన్ముఖంలో ఉంటారో వారు జ్ఞాన సూర్యుడి యొక్క సర్వగుణాలనేటటువంటి కిరణాలను స్వయంలో అనుభవం అనేది చేస్తారు. వారి ముఖంపై అంతర్ముఖత యొక్క ఝలక్ అంటే ఆ యొక్క మెరుపు మరియు సంగమయుగము మరియు భవిష్యత్తుకు చెందిన సర్వ స్వమానాల యొక్క ఫలక్ అంటే ఆత్మిక నశ కనిపిస్తాయి. ఇందుకొరకు ఇది అంతిమ గడియ అన్నది సదా స్మృతిలో ఉండాలి. ఏ క్షణమైనా ఈ తనువు అనేది వినాశనం అయిపోవచ్చు. కనుక సదా ప్రీతి బుద్ధిగా అయ్యి జ్ఞాన సూర్యుడి యొక్క సన్ముఖంలో ఉంటూ అంతర్ముఖత మరియు స్వమానాల యొక్క అనుభూతిలో ఉండాలి అంటున్నారు బాబా. స్లోగన్: సదా ఎగిరే కలలో ఎగరటమే సమస్యల యొక్క పర్వతాన్ని దాటేయటము అంటున్నారు బాబా. అవ్యక్త సూచన: అపవిత్రత యొక్క బీజాన్ని సమాప్తం చేసి సంపూర్ణ స్వచ్ఛంగా అంటే పవిత్రంగా అవ్వండి. పవిత్రతయే మహానత. ఇదే యోగి జీవితానికి ఆధారము. సంకల్పంలోనైనా కూడా అంశమాత్రం అపవిత్రత అనేది ఉన్నా ఎక్కడ అపవిత్రత యొక్క అంశం అనేది ఉంటుందో అక్కడ పవిత్రమైనటువంటి బాబా యొక్క స్మృతి అనేది ఎలా ఉండాలో అలాగ రాలేదు. కనుక మనస్సులో కూడా అపవిత్రత యొక్క అంశమును సమాప్తం చేసి సంపూర్ణంగా స్వచ్ఛంగా అవ్వండి. పూజ్య ఆత్మనైన నేను ఈ శరీరం అనే మందిరంలో విరాజమానమై ఉన్నాను అనేటటువంటి ఈ స్మృతి సదా ఉండాలి అంటున్నారు బాబా. మంచిది. ఓం శాంతి.